ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజైతే దేవుని మహాకృప వల్ల నోయిడాలో ఉండడం అయితే జరిగింది. నోయిడా వరకు రావడం జరిగింది. అయితే ఈరోజు నేను నోయిడాలో ఒక ముఖ్యమైన ప్రదేశం గురించి మీకు వివరించబోతున్నాను. మీకు ఇటలీలో ఉండే వెనిస్ గురించి తెలిసే ఉంటుంది. అది నీటి మీద తేలియాడే ఒక నగరం. మరి దాని గురించి తెలుసుకున్న ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇది తొందరలో మునిగిపోబోతుందట ఈ వెనిస్ నగరం. అది దేనికి అంటే వాతావరణ మార్పు, భూమి క్షీణత కారణంగా వెనిస్ మునిగిపోబోయే ప్రమాదం ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి ఇది 2150 నాటికి నగరం నీటి అడుగున ఉంటుందని కూడా శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడిస్తున్నారు. సముద్ర మట్టాలు పెరగడం మరియు వరదలు నగరానికి ముంపు తెస్తున్నాయి. అయితే BBC ప్రకారం ఇటలీ ప్రభుత్వం ఈ నగరాన్ని రక్షించడానికి చాలా ప్రణాళికలు ఇప్పటికీ అమలు చేస్తుందట. మరి వెనిస్ ఎందుకు మునిగిపోతుందో మనం పరిశీలించినట్లయితే, భూమి క్షీణత. చారిత్రక నగరం భూమిలో సుమారు 25 సెంటీమీటర్లు మునిగిపోయింది ఆల్రెడీ. ఇది వెనిస్ యొక్క భౌగోళిక లక్షణాలకు సంబంధించిందట. సముద్ర మట్టము పెరుగుదల, సీ లెవెల్, వాతావరణ మార్పుల వలన ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరగడం వెనిస్ను మరింత ముప్పులో పడేస్తుందట. సాధారణంగా సముద్రం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వెనిస్ ద్వీపాల సముదాయం కావడంతో సముద్ర మట్టం పెరుగుదల దానిని సులభంగా ముంచేస్తుంది. మరి రక్షించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే, వరద అడ్డంకులు. సముద్రం నుండి నగరాన్ని రక్షించడానికి ప్రత్యేకంగా ఈ వరద అడ్డంకులను నిర్మించారట. ప్రతిపాదనలు. మరి ఈ నగరానికి నీటి అడుగున మునిగిపోకుండా కాపాడేందుకు వివిధ పరిశోధనలు, ప్రణాళికలు ఇప్పటికీ జరుగుతున్నాయన్నమాట. అంటే ప్రజల్లో అవగాహన, నగరవాసులు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వెనిస్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఒక సమాచారం. అయితే వెనిస్ మునిగిపోవడం అనేది వాస్తవమా అంటే, మరి దానిని కాపాడడానికి కూడా అలాగే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది అంతే వాస్తవం. అయితే వాతావరణ మార్పు తీవ్రంగా పెరిగితే నగరం భవిష్యత్తు అయితే ప్రమాదంలో ఉండవచ్చట. మరి ఇప్పటికీ కూడా సందర్శకులు ఈ విషయం వీక్షించే సందర్శకులు ఎంతగానో దీని గురించి, ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఇలా జరుగుతుందా అనేది ఒక విచారణకరమైన విషయం అట. మరి మనము ఇటలీ వెళ్ళి అక్కడ సందర్శించలేని వాళ్ళందరూ ఢిల్లీలో ఉండే గ్రేటర్ నోయిడాలోని సందర్శించడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రదేశాన్ని ఎవరికి ఏమాత్రం అవకాశం వచ్చినా ఇది వినియోగించుకుంటే మనకున్న బడ్జెట్లో మనం వెళ్ళి రావడానికి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందనే భావంతో మనం కూడా వెనిస్ నగరాన్ని చూసే ఒక ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటామని నా అభిప్రాయం. మరి ఈ సందర్శకులంతా ఈ వెనిస్ నగరాన్ని, నీటిపై తేలియాడే ఈ వెనిస్ నగరాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్ రూపంలో తెలుపగలరు.